టెన్షన్లో ఉండేవాళ్ళం. శర్వా గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీ ఎమోషన్స్ అన్నీ కూడా సైలెంట్గా అలా చూపించారు. మాలాంటి వాళ్ళకైతే కనుక 90sలో 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ యమహా బైక్లు ఉండేవి. కాలేజెస్ డేస్ గుర్తు తెచ్చారు. ఆ సౌండ్ ఇంకా చాలా గుర్తు తెస్తూ ఉంది. బెస్ట్ 5 సీన్స్ చెప్పమంటే నాకైతే చాలా ఒక 5 సీన్స్ ఉన్నాయి. మీకు బెస్ట్ సీన్స్ అంటే ఈ సినిమాలో మీ స్టోరీ రివీల్ కాకుండా ఒక బెస్ట్ 5 సీన్స్ చెప్పండి సార్. అబ్బో, అలా చాలా ఉన్నాయి అసలు అలా చెప్పాలంటే. ఒకటి మౌంటైన్ జంప్, Yes. డెఫినెట్లీ. ఎస్. అంటే అదే దట్స్ సీక్వెన్స్. ఇంకోటి, నేను ఫస్ట్ టైం మళ్ళీ ఫాదర్ని చూడటానికి వస్తా. అవును. సో డైలాగులు ఉండవు, మాటలు ఉండవు, బట్ కమ్యూనికేట్ అవుతుంది. అంటే మా కథలో అంటే బేసిక్లీ ఇందాక అభి చెప్పినట్టు అసలు ఎట్లా డైరెక్టర్ ఎట్లా కన్సీవ్ చేసాడు ఇది. ఎందుకంటే అక్కడ ఎన్ని డైలాగ్, నువ్వు ఎందుకు వచ్చావు అంటే చాలా రాయొచ్చు, నిజంగా 4 సీన్లు రాయాలి. కరెక్ట్. జస్ట్ అది ఒక చిన్న ఇదితో ఒక బ్రహ్మ వచ్చి నాకు పని ఉందని తీసుకెళ్ళిపోతాడు. సో దట్స్ వన్ సీన్ ఐ రియలీ లైక్డ్, వేర్ ఐ సీ మై ఫాదర్ ఆఫ్టర్ లాంగ్. కన్విన్సింగ్. ఇంకోటి డెఫినెట్లీ క్లైమాక్స్. 100% క్లైమాక్స్లో ఆ రేస్ ఒకటి, దట్స్ బ్యూటిఫుల్లీ టేకిన్. అండ్ ద వే దే, అంటే తను బైక్ అనే అంటే అసలు ఆ స్పోర్ట్ ఎలా ఉంటుంది అని మనకు తెలియపోయినా, ఇప్పుడు F1 చూసినప్పుడు మనకి F1 అంటే ఏంటో మన ఎవరికి తెలియదు. సేమ్ బైకింగ్ అంటే కూడా ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా హీ మేడ్ ష్యూర్ అది క్లియర్గా అర్థమయ్యేటట్టు, పూస గుచ్చి అది పూస విప్పి చెప్పినట్టు అంటారు కదా, సో అలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ ద క్లైమాక్స్ అగైన్, సన్ ఆఫ్ విత్ నాన్న వచ్చి, నేను అప్పుడు ఆ సీన్ అయితే వచ్చి చూసి ఆయన కూడా వచ్చి చేశారు. అంటే మామూలుగా సీన్ అప్పుడు ఏమనుకున్నాం అంటే ఆయన వచ్చి ఇలా డైలాగ్స్ వద్దా అనుకున్నాము, వచ్చి ఇలా చూశారు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసి నాకు బ్లాంక్ అయిపోయాను నేను. రాజశేఖర్ గారు అయితే కళ్ళమ్మంటే ఆ నీళ్ళు అలా వచ్చేస్తాయి. కాదు, ఆయన చూడంగానే నేను బ్లాంక్ అయిపోయా. ఇప్పుడు ఈయన చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కాల. సరే ఆయన చేసి ఆయన వెళ్ళిపోతారు కదా, తర్వాత వీళ్ళు రావాలి. వీళ్ళు రావాలి. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏమి చేయాలి అంటే వచ్చి అక్కడితో క్లైమాక్స్ యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు ఐ ఫెల్ట్, అండ్ ఆయన ఎమోషన్ తర్వాత అప్పుడు సన్నగా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి, నాన్నని గెలిపించా కదా అనే ఎమోషన్ ఏదైతే ఉందో అక్కడ నాకు సరే నువ్వేం చెప్పకు, మనం ఏం మాట్లాడుకు రాని. ఇలా అప్పుడు యాక్చువల్లీ పాపను బాబును తినుగు రావాలి, నువ్వు బాబుని అప్పుడే పంపించుకో, ఫస్ట్ మాళవిక గారిని పంపించండి, తర్వాత మధ్యలో జాయిన్ చేయండి అన్నాం. ప్లానింగ్ లేదు, ఏం లేదు, వచ్చాం జస్ట్ బికాజ్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి అంత. సో దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్ ఫర్ మీ ఇన్ ద హోల్ ఫిల్మ్. నాకు కూడా సేమ్ మీరు చెప్పిన ఆ 5 సీన్స్లో 4 సీన్స్ చెప్పారు. ఇంకొకటి నాకు బాగా అనిపించింది, అన్వర్ మీకు వచ్చేసి మీకు బ్యాలెన్స్గా మీకు బ్యాకప్గా నించున్నాడు. ఇద్దరే ఛాంపియన్స్ ఉన్నారని చెప్పింది. దట్ ఇస్ ద బెస్ట్ సీన్. దట్ ఈస్ 200% ద బెస్ట్ సీన్ ఫర్ ద ఫిల్మ్, ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. బికాజ్ యూజువలీ ఒక హీరో ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు, లేకపోతే అసలు ఈ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడు మనకి కథలో ఎప్పుడు రాయాల. కరెక్ట్. అంటే ఒక ఛాంపియన్ని ఇంకో ఛాంపియన్ని సపోర్ట్ చేయటం అనేది, అంటే వెనకాల బ్యాక్ బోన్గా నిలబడటం అనేది, సో ఎవరు రాయలా. So that is also one of the best things for the whole script as it's on the script. Biker మొత్తానికి గేమ్ చేంజర్ ఆ సీన్ అనే నేను అనుకుంటున్నాను. 200% I agree. అభిలాష్ గారు లోజర్తో స్టార్ట్ అయ్యారు, విన్నర్గా ఉన్నారు ఇప్పుడు. సో హ్యాపీ. యాక్చువల్లీ ఈ డైలాగ్ షూటింగ్ అప్పుడు గుర్తుందా నీకు? అన్నా అందరు నన్ను లూజర్ డైరెక్టర్ అంటున్నారు, అది లూజర్ డైరెక్టర్ ఏంట్రా బాబు అంటే నాకు ఆ లూజర్ సిరీస్ చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. కాకపోతే తనకి పరిచయం